హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ మిర్చి బజ్జీ అండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా. రోడ్డు సైడ్ బండి మీద చేస్తారు కదా, సేమ్ అలాగే ఉన్నాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఇలా చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే నిమ్మరసం పిండుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే, దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందుగా మిర్చి తీసుకోవాలండి. స్టేషన్లో అలాంటి చాట్ తింటాం కదండి, ఆ మిరపకాయలు అనమాట. చాలా బాగుంటాయి, కారం తక్కువగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి లావులావుగా ఉన్నాయి కాబట్టి వీటిల్ని మనం ఒక్కసారిగా వేసుకోకూడదండి. ఇలా మజ్జిగ కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే అవి పైన ఉడకవు అనమాట. ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని ఈ విధంగా తీసుకోవాలి. ఆ గింజలు ఏమీ కాదు, కారం ఉండవు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. మనం చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి, బాగా జల్లించుకోవాలండి. శనగపిండి జల్లించుకొని వేసుకోవాలి, ఒక కప్పు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అందులో ఒక 3 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వామండి నలుపుకొని వేసుకుంటే మంచి సువాసనగా ఉంటుంది అనమాట. ఈ విధంగా వేసుకొని పసుపు వేసుకోవాలి 1 స్పూను, బజ్జీ కొంచెం కలర్గా ఉండటానికి. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వేసుకుంటాం, ఎక్కువ వేసుకోకూడదండి. వేసుకుంటే బజ్జీలు బాగా నూనె లాగేస్తాయి అనమాట. దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఫస్ట్ కొద్ది కొద్దిగా కలుపుకొని అప్పుడు చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. లేకపోతే మరీ పలసన అయిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఉండలు ఉంటాయి కాబట్టి చాలాసేపు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటుంది. ఇదిగోండి, ఇలా స్పూన్తో ఇలా చూస్తే మనకు ఆ విధంగా ఉండాలి, జాగ్రత్త. ఆ విధంగా చాలు. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి చక్కగా బజ్జీలు చాలా బాగా వస్తాయండి, మెత్తగా. మనకు వాళ్ళు వేస్తారు కదా మనకి బండి మీద వాళ్ళు ఇలాగ వస్తాయి అన్నమాట. ఈ పలసన ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు మిరపకాయల్ని మనము మజ్జిగ కట్ చేసాం కదా, ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా చూసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట బజ్జీలన్నీ. ఈ విధంగా వేసుకుంటే అసలు ఎంత బాగా వస్తాయో చూడండి. చాలా చాలా బాగా వస్తాయి. మనం ఎక్కువసేపు కలుపుకున్నాం కదా, అలా కలుపుతూ ఉంటే మనకి బజ్జీ చక్కగా వేయంగానే చక్కగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. ఈ విధంగా చూసారు ఎంత బాగున్నాయో, లావుగా చక్కగాను. మనం అది మజ్జిగ కట్ చేస్తేనే ఇలా ఉన్నాయంటే పచ్చిమిరకాయ కాయ వేస్తే ఇంకా ఎట్లా ఉంటాయి. అందుకని మజ్జిగ కట్ చేసుకోవాలన్నమాట. అయిపోయిందండి, ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాగా ఏగినాయి కదా, మంచి గోల్డ్ కలర్ వచ్చినాక తీయాలి. ఈ విధంగా అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి వేసుకుందాము. ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకోవటం చూసారా ఎంత బాగాను, అసలు గట్టిగానే లేకుండా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. క్రిస్పీగా. మనం బియ్యపిండి కొద్దిగా వేసాం కదా, మరీ ఎక్కువ వేయకుండా. అంతేనండి, రెండో ట్రిప్ కూడా అయిపోయింది. ఇవన్నీ మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అన్నీ తీసేసుకొని దానికి మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర ఉన్న ఉల్లికాడలు ఇలాంటివి ఉన్నా కూడా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకొని మనం దాంట్లో ఈ కొత్తిమీర ఉన్న లేకపోతే ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్న వేసుకోవాలి. వేసుకొని ఇలా నిమ్మకాయ పిండుకోవచ్చండి. లేదనుకుంటే మళ్ళీ మజ్జిగ కట్ చేసి అందులో ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకొని అందులో కూడా నిమ్మకాయ పిండుకొని తింటే అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా చేసుకొని మజ్జిగ కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇట్లాంటివి వేసుకొని మనం దానికి కూడా నిమ్మకాయ పిండుకుంటే అసలు చాలా బాగుంటుంది అనమాట. అలా కావాలన్నా అలా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఉట్టిగా ఉల్లిపాయలు నంచుకొని తింటామంటే అలాగన్నా చేసుకోవచ్చు. అసలు చూడండి ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా. అసలు తింటే అసలు చాలా చాలా బాగుంటుందండి. అదిగోండి, తింటే సూపర్ ఉందండి, అసలు చాలా బాగుంది.